అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా ఉన్న క్రిస్టీ నోయెంను ఆ పదవి నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రత, వలస విధానాల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత పరిణామాలే దీనికి కారణం అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా అంతర్గత భద్రతా విభాగంలో భారీ కుదుపు చోటు చేసుకుంది. సౌత్ డకోటా మాజీ గవర్నర్, ట్రంప్ నమ్మకస్తురాలిగా పేరున్న క్రిస్టీ నోయెంను డిహెచ్ఎస్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. అధికారికంగా స్పష్టమైన కారణాలు వెల్లడించినప్పటికీ సరిహద్దు నియంత్రణ, సామూహిక బహిష్కరణల అమలులో ఆమె పనితీరుపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులు ఉండే డిహెచ్ఎస్ అమెరికా భద్రతలో అత్యంత కీలకమైనది. సరిహద్దు రక్షణ నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. నోయెం స్థానంలో ఆ బాధ్యతలను ఎవరు చేపడతారనేది ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ట్రంప్ తన మార్పు వేగాన్ని తట్టుకోలేకపోయిన వారెవరైనా సరే పదవి నుంచి తప్పుకోవాల్సిందే అనే సంకేతాన్ని ఈ నిర్ణయం ద్వారా పంపారు. ట్రంప్ 2వ విడత పాలనలో నియామకాలు ఎంత వేగంగా జరుగుతున్నాయో ఉద్వాసనలు కూడా అంతే వేగంగా ఉన్నాయి. క్రిస్టీ నోయెం నిష్క్రమణతో ఈ కీలక శాఖలో రాబోయే మార్పులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.